అందరికీ నమస్తే. జనవరి 26 రైతు భరోసా చేస్తాం, అందరికిస్తాం, వాళ్ళకిస్తాం, వీళ్ళకిస్తాం అని ఏదో చెప్తున్నారు. పైసలు ఏమున్నాయి, ఏం లేవు లెక్కలని తర్వాత విషయం. కానీ రుణమాఫీ ఇష్యూ రేజ్ అయింది. రుణమాఫీ ఇష్యూ ఎందుకు రేజ్ అయిందంటే రుణమాఫీ ఇష్యూలో ప్రభుత్వం పసాయించింది. రుణమాఫీ క్లోజ్ చేసింది, ఇంకా చేసేది లేదు, అయిపోయింది. 2 లక్షల రూపాయల పైన ఉన్నా 2 లక్షల రూపాయల లోపల ఉన్నా చేసేది లేదు. ఈ టైంలో బీఆర్ఎస్లో ఒక స్టాండ్ తీసుకున్నారు. చేవెళ్ళలా బహిరంగ సభ పెట్టింది. నిన్న బహిరంగ సభ పెట్టి ఎక్కడైనా ఒక్క పిఎస్సీలైనా సరే 100% రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే మేమందరం రాజీనామా చేస్తామని సవాల్ విసిరింది కేటీఆర్. ఆ వీడియో చూసిన తర్వాత మాట్లాడదాం. రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే, చేవెళ్ళ నియోజకవర్గం అయినా సరే, ఏ నియోజకవర్గం అయినా సరే, డేటు, ప్లేసు, టైము 3 ఇష్టం. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం. ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% కింద రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏమనంటే రైతు భరోసా ఎక్కడైనా సరే 100% అయినట్టు కనిపిస్తే చూపిస్తే మీరు మాట్లాడదాం, చర్చిద్దాం. ప్లేస్ మీరు డిసైడ్ చేయండి. మా ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామా చేస్తాం. నిజానికి ఇది కాంగ్రెస్కు మంచి సవాల్. కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ మొత్తం చేసేసినామని చెప్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ను మొత్తం లేకుండా చేయొచ్చు సభల. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే లేకుండా చేయొచ్చు. ఎందుకంటే మీరు మొత్తం రుణమాఫీ చేస్తే ఆ లెటర్ రాజీనామా చేస్తామంటున్నారు. ఇంకా మీరు రుణమాఫీ మొత్తం చేసినారు కాబట్టి మొత్తం మీరే గెలుస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇలా దానికి అటాక్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రకరకాల ఆ ఏరియా నుంచి, ముఖ్యంగా పట్నం మహేందర్ రెడ్డి మెసేజ్ ప్రెస్ మీట్ పెట్టి ఇది అబద్ధం అన్నాడు. తర్వాత పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో నా పాపం పెట్టించారు ఒక ప్రెస్ మీట్. ఆయన ఏం మాట్లాడి వినండి ఒకసారి. ఏం మాట్లాడలేక మాట్లాడి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో మొన్న గాడిది గుడ్డులాగా 0 ఓట్లు వచ్చిన ఎంపీ ఎలక్షన్ లో ఇప్పుడు కూడా అదే విధంగా ఒక్క జిల్లా పరిషత్ గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి కేటీఆర్ అక్కడికి వచ్చి తన వంగమాయితుల శిష్యులను పెట్టుకొని అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ కుటుంబం మీద కూడా బురద తల్లే ప్రయత్నం చేసిర్రు. ఈ రోజు ప్రజలు ఎవరు కూడా విశ్వసించే పరిస్థితిలో లేరు. ఆ రోజు ఒరేస్తే ఊరి అని మీ నాయన కేసీఆర్ చెప్తే తెలంగాణ ఇదే ఊర్లుడు, ఆయన ఎవరు మహేందర్ రెడ్డి ఇదే ఊర్లుడు, ఈయన అదే ఊర్లుడు. కరెక్ట్ సబ్జెక్టు. మీరు 100% రుణమాఫీ చేసినట్టు ఒక్క పిఎస్సీలు అయినా సరే చూపించమని అడుగుతున్నారు. 30% 35% అయిందని అందరూ అంటున్నారు. మీరు 100% అయిందని నిరూపిస్తే అయిపోయా కదా. నిన్న కల్లకుర్తి అంటే తెలుసు కదా, మన సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత ఇలాకా. ఆయన కొడంగల్ ఆయన సొంతం కొండారెడ్డిపల్లె. కల్లకుర్తి నుంచి కొంచెం ముందుకు అచ్చబెడ కాన్స్టిట్యూన్సీ వస్తుంది. కానీ నిన్న కల్లకుర్తిలో రైతులు ర్యాలీ తీసిండ్రు. చూపిస్తాం మీకు అది కూడా. ఈ ర్యాలీ అంతా కల్లకుర్తిలో జరిగింది. రైతులందరూ కలిసి ఏకంగా చాలా ఏరియాలలో రుణమాఫీ కాని రైతు బాధితులు వాట్సాప్ గ్రూపులు పెట్టుకున్నారు. రైతుల్లో కూడా నేను ఇప్పటిదాకా రైతులు అనే వాళ్ళకు యూనియన్ ఉండదు, లేకపోతే వాళ్ళు ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్ కాదు, ఎవరికి వాళ్ళు చేసుకుంటూ ఉంటారని. కానీ రుణమాఫీ అనేది వీళ్ళు సగం చేసి వదిలేసిన తర్వాత, సగం కూడా కాదు ఇంకా తక్కువ చేసి వదిలేసినాక రుణమాఫీ బాధితులందరూ కలిసి వాట్సాప్ గ్రూపులు పెట్టుకున్నారు. ఎక్కడిదక్కడ లోకల్గా ఏ ఊరికి ఆ ఊరు, ఏ మండలానికి ఆ మండలం, ఏ జిల్లాకి ఆ జిల్లా, అంత రుణమాఫీ అయింది. సొంత ఊరు పక్కన కల్వకుర్తిలా రైతులు ర్యాలీ తీసిర్రు, మాట్లాడింది కూడా రైతులు. అది కూడా విందాము. అన్ని గ్రామాల రైతులము ఈ ప్రభుత్వం ఏదైతే గత శాసనసభ ఎన్నికలలో 6 గ్యారంటీలలో భాగమైనటువంటి ఒక హామీ రైతు రుణమాఫీ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఇవాళకి 1 సంవత్సరం మీద 1 నెల గడిచిపోయింది. వాళ్ళు ఇస్తామన్న రోజు బ్యాంకులో రైతు పేరు ఎంత రుణం అప్పు ఉందో దాన్ని మాత్రమే వాళ్ళు ఈ రోజు ఇవ్వగలరు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతు రిన్యువల్ చేసుకునే కారణం చేత అదనంగా 10 నుంచి 15-20 వేలు వడ్డీ కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ దగులుబాజీ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి తర్వాత ఇప్పుడు ఏ మంత్రి ఏం మాట్లాడుతుందో ప్రజలకు అర్థమవుతుంది. ఒక టీవీలో ఒక ఆయన ఒక రకంగా మాట్లాడతాడు, ఒక టీవీలో ఇంకొక ఆయన ఇంకొక రకంగా మాట్లాడతాడు. ఎందుకు ఇట్లా ప్రజలను మీరు మోసం చేస్తున్నారు? దయచేసి వెంటనే
బ్యాంకులో రుణం ఉన్న ప్రతి రైతుకు కూడా మీరు ఇచ్చిన గ్యారంటీ ప్రకారం 2 లక్షల రుణమాఫీ అమలు చేయండి. ఏం మాట్లాడతారంటే ఒక ఆయనేమో అయిపోయింది రుణమాఫీ అంటాడు, ఓ మినిస్టర్ ఏమో రుణమాఫీ ఇంకా నడుస్తుంది అంటాడు, ఇంకో మినిస్టర్ ఏమో రుణమాఫీ ఎక్కడిది, రుణమాఫీ ఎప్పుడో అయిపోయింది, ఇదంతా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అంటారు. రైతులు ర్యాలీ తీసి మాట్లాడుతున్నారు రుణమాఫీ కాలేదు చెయ్యండి అని. అంతెందుకు రుణమాఫీ కనుక కరెక్ట్గా అయ్యి ఉండింటే ఒకసారి మహిళా జర్నలిస్ట్ వాళ్ళ ఊరిపోయిన గుర్తుందా, కొండారెడ్డిపల్లికి పోతే దాడి జరిగింది. అసలు రుణమాఫీ కనుక చేసి ఉండింటే వీళ్ళు బేఫికర్ ఉండొచ్చు, మహిళా జర్నలిస్ట్ పోని ఏ జర్నలిస్ట్ అన్న పోని, ఎందుకంటే ఊరోళ్ళే చెప్తారు కదా మాకు అంతా అయ్యిందమ్మా మీరు ఎందుకు వచ్చిర్రని. ఆడెవరు మాట్లాడనీయకుండా కొండారెడ్డిపల్లెలా ఆ మహిళా జర్నలిస్టును దాడి చేసినంత పని చేసి బయటికి పంపించేసారు. ఆయన సొంత ఊరు కొండారెడ్డిపల్లి. కొడంగల్లో ఏమైందో పట్నం నరేందర్ రెడ్డి చెప్తున్నాడు. కొడంగల్లో ఆయన సొంత నియోజకవర్గం, పోటీ చేసింది కదా, సొంతం అంటే ఇంకా పోటీ చేసి గెలిచిన అదే సొంతం. ఇక్కడ అయ్యిందా వచ్చి మాట్లాడమని అడుగుతున్నారు. కొడంగల్ ఏడ రుణమాఫీ కాలేదన్న విషయం తెలుసు. ఇప్పుడు కరెక్ట్గా ఈ రైతు భరోసా కూడా గిట్లే ఉండబోతుంది. తినబోతు రుచులేందుకని అంటారు కదా, అట్లా రేపు అయినాడు తెలుస్తుంది మనకు. వీళ్ళు కరెక్ట్గా బీఆర్ఎస్ కరెక్ట్ సబ్జెక్ట్ తీసుకున్నది. ఇప్పుడు రైతు సబ్జెక్ట్ అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వానికి రుణమాఫీ ఫెయిలు, రైతు భరోసా ఒక సీజన్ ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు రైతు భరోసా కోసం గతంలో వీళ్ళు ఏదైతే వద్దు అన్నారో, అంటే అందరికి ఇవ్వద్దు అన్నారో మళ్ళీ అందరికి ఇస్తామని చెప్తున్నారు. గతంలో వీళ్ళే అందరికి ఇవ్వద్దు, అట్లెట్టిస్తారు, 100 ఎకరాల ఆసామికి ఎట్లిస్తారు, వాళ్ళకి దోచి పెడతారా, పేదలను దోచి వాళ్ళకి పెడతారా, దొరలకి ఇస్తారా, వాళ్ళకి ఇస్తారా, వీళ్ళకి ఇస్తారా అని ఇప్పుడు మళ్ళీ వీళ్ళు దొరలకి ఎనికే వీళ్ళందరికీ ఎనికి సిద్ధమయ్యారు. ఏంటంటే వాళ్ళు ట్రాప్లో పడ్డారు. బీఆర్ఎస్ వాళ్ళు 7 రోజులు పెడతారో, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పెడుతున్నారు కదా, బీజేపీ వాళ్ళు ఏమో అడుగుతలేరు కదా, అడిగితే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. రైతుల తరపున బీజేపీ కూడా పోరాడితే బీజేపీ కూడా రైతుల మద్దతు దొరుకుతుంది. కానీ వాళ్ళు ఏం మాట్లాడతలేరు. వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరో వాళ్ళకి తెలియదు, అది వాళ్ళ ఇన్బిల్ట్ ఇష్యూ అది. ఇక రుణమాఫీ కడుకోతాం, రైతు భరోసా ఇచ్చి రుణమాఫీ బాధలన్నీ అయిపోయినాయి, ఇంకా అయిపోయింది, రైతుల ఇష్యూ అయిపోయింది అని ఏదో చెప్పదలుచుకున్నారు వీళ్ళు. కానీ ఆ రుణమాఫీ మిగిలిపోయిన రైతుల బాధ అది. రుణమాఫీ కాలేదు, రుణమాఫీ చేయలేదు. ఎవరైనా సరే ఒక్క కాంగ్రెస్ లీడర్ అయినా, ఇప్పుడు చూసాం కదా పరిగి రామ్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. నిజమేంది, పిఎస్సి ఎక్కడైనా ఏ పిఎస్సిలోనైనా ఏ రైతు సహకార సంఘంలోనైనా 100% కాదు, 70% కాదు, 50% అయినట్లు చూపించినా కూడా గవర్నమెంట్ సక్సెస్ అయినట్లే. రుణమాఫీ విషయంలో రుణమాఫీ కాలేదు, కానీ బీఆర్ఎస్ ఇచ్చిన సవాల్ను మాత్రం కాంగ్రెస్ స్వీకరిస్తే కాంగ్రెస్కే బెటర్. ఒకవేళ వాళ్ళు రుణమాఫీ చేసినామన్న నమ్మకం ఉంటే వాళ్ళకి ఆ సవాల్ను స్వీకరించాలి. రేపు నల్గొండలో కూడా వాళ్ళు 21వ తారీఖు నాడు రైతుల ధర్నా చేయబోతుంది బీఆర్ఎస్. మరి ఇవన్నీ ఉంటాయి, వాళ్ళు రైతు సబ్జెక్టును పట్టుకొని పోతున్నారు కాబట్టి మీకు ఇదే మంచి సబ్జెక్టు, కాంగ్రెస్ కూడా మంచి సబ్జెక్ట్ ఇది. మీరు చేసినామని మీరు అంటున్నారు కాబట్టి రైతులు మీ తరఫున ఉంటారు మీరు కనుక ప్రూవ్ చేయగలిగితే. రుణమాఫీ చేయలేదు అనేది రైతులు వాళ్ళ యాత్రలు చూసాం కదా, శవయాత్రలు చేసిరి సీఎం గారిది, వాళ్ళ మీద పోలీసులు కేసులు పెట్టిరి, తీసుకుపోయారు పోలీస్ స్టేషన్లో పొద్దంతా కూర్చోబెట్టిరి. కరెక్ట్ సబ్జెక్ట్ అని ఎందుకంటున్నంటే వాళ్ళ అనార్గనైజ్డ్ సెక్టర్స్ నిజానికి కూడా రైతుల తరఫున ఎవరో మాట్లాడాలి. ఇప్పుడు ఆ రుణమాఫీ చేయకుండా రైతు భరోసా ఏం చేస్తారో తెలియదు, అది చేసి రుణమాఫీ చేయని రైతులను అయితే సంతృప్తి పరచలేరు కదా. చాలామంది రైతులు ఉన్నారు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, ఇంకా నాకు కాలే 30,000, 40,000, 50,000 నెలలు కూడా కాలే, 2 లక్షల పైన కాదు. రేవంత్ రెడ్డి సొంత ఊర్లో కాలేదు, రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీలో కాలేదు, మరి ఎవరికైంది? రాష్ట్రంలో ఉన్న ఏ పిఎస్సీలో అయినా ఎక్కడైనా సరే ఏ సహకార సంఘంలో అయినా అయిందా? నిజంగా ప్రభుత్వం బయటపెట్టాలి ఈ లిస్ట్ని. బయట పెడితే బీఆర్ఎస్లో నోరు ముగించవచ్చు. ఎవ్వరు మాట్లాడండి రుణమాఫీ గురించి అంతగానో మీరు చేసి పెడితే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.